మన ఛానల్లో వచ్చే ప్రతి ఇన్ఫర్మేటివ్ వీడియో నేను అప్లోడ్ చేయగానే ఎటువంటి గ్రూపులో లింక్ పోస్ట్ చేయకుండా మీకు అలర్ట్ రావాలంటే, నోటిఫికేషన్ రావాలంటే ఇక్కడ మనకి రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ బటన్ మీద క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని వెంటనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఆల్. గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ 2025కి సంబంధించి మన ఆన్లైన్ అప్లికేషన్ ఏ విధంగా సబ్మిట్ చేయాలనేది ఈ వీడియోలో చూద్దాం. చాలా జాగ్రత్తగా చేసుకోవాలి. మనకి ఇచ్చిన వితిన్ టైంలో మనకి ట్రాన్స్ఫర్ సంబంధించిన బదిలీలు గైడ్లైన్స్ జీవో 22 ఇవ్వటం జరిగింది, షెడ్యూల్ కూడా ఇవ్వటం జరిగింది. అదేవిధంగా రేషనల్కి సంబంధించిన జీవో 21 కూడా ఇవ్వటం జరిగింది. ఇవన్నీ కూడా ప్రతి ఒక్క విషయం కూడా, అలాగే రాబోయే అప్డేట్స్ కానీ అమెండ్మెంట్స్ కానీ మొత్తం కూడా మన జిఎస్ఆర్ ఇన్ఫో వెబ్సైట్లో ఉన్నాయి. ప్రతి ఒక్కటి కూడా మీరు అక్కడి నుంచి చెక్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ట్రాన్స్ఫర్స్ 2025 యొక్క ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్ కూడా మన వెబ్సైట్లో ఉంచుతాను. అక్కడి నుంచి కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. మీరు డైరెక్ట్గా గూగుల్ నుంచి యాక్సెస్ చేసుకోవాలనుకున్నప్పుడు మనం గూగుల్ బ్రౌజర్ ఓపెన్ చేసుకోవాలి. బ్రౌజర్ ఓపెన్ చేసుకుని టీచర్ ఇన్ఫో apcfss.in అని టైప్ చేయాలి. ఖచ్చితంగా apcfss ఉండాలన్నమాట. టీచర్ ఇన్ఫో apcfss.in అని ఉండాలి ఖచ్చితంగా. దాన్ని టైప్ చేయాలి. టైప్ చేసి సెర్చ్ మీద క్లిక్ చేయగానే మనకి ఫస్ట్లోనే ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ APCFSS అని ఉంటుంది. ఇక్కడ జీవో 47 ఉంటుంది, అది గతంలోది. కాకపోతే ఇప్పుడు 2022 వచ్చే కొంది రీప్లేస్ అవుతుంది. ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఒక్కసారి మీకు అడ్రస్ ఇక్కడ క్రాస్ చెక్ చేసుకోండి. teacherinfo.apcfss.in, టీచర్స్ అని ఉండదు, teacherinfo.apcfss.in. ఇక ఈ గోల్ అంతా ఎందుకంటే మనకి డైరెక్ట్ లింక్ వాట్సాప్లో వచ్చిన లేదా మన వెబ్సైట్లో డైరెక్ట్ లింక్ ద్వారా కూడా మీరు వెబ్సైట్లోకి వచ్చేసేయచ్చు. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ట్రాన్స్ఫర్స్ యొక్క 2025 యొక్క కొత్త వెబ్సైట్లోకి మనం రావటం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనకి గవర్నమెంట్ ఆర్డర్స్ ఇక్కడ ఉంచడం జరుగుతుంది. తర్వాత ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అండ్ డేట్స్ అని ఉంటుంది. ఇక్కడ స్టార్ట్ డేటు ఎండ్ డేటు ఉంటుంది. పక్కన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అని ఉంటుంది. దీని మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకి టీచర్ అథెంటికేషన్ అని లాగిన్ పేజీ మనకు రావటం జరుగుతుంది. దాంట్లో మనకు ఫస్ట్ ట్రెజరీ ఐడి, మన ట్రెజరీ ఐడి ఎంటర్ చేసి, మన డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, మనకి వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మనకు ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. ఇక్కడ మీరు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక్కడ ఈ స్లాష్ అనేది మనం ఏం ఎంటర్ చేయవసరంలా. డేటు, మంత్, ఇయర్ వరుసగా కంటిన్యూగా ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా స్లాష్ అదే తీసుకుంటుంది అనమాట. సిఎస్సిలో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్కి ఓటీపీ రాగానే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేయగానే గెట్ డీటెయిల్స్ అని వస్తుంది. ఆ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. ఓకే మీద క్లిక్ చేయాలి. ఆ గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేయగానే మనం ఇప్పుడు ఏపీ టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ అప్లికేషన్లోకి మనం ఎంటర్ అవటం జరుగుతుంది. దాదాపు మ్యాక్సిమం ఆన్లైన్ అప్లికేషన్ అనేది ప్రీఫిల్డ్గా రావటం జరుగుతుంది. టిస్ డాటా అనేది చాలా పకడ్బందీగా మనం సబ్మిట్ చేయటం జరిగింది. ఆ టిస్ డాటాని చాలాసార్లు వెరిఫై చేసుకున్నాం, కరెక్షన్ చేసుకున్నాం, మళ్ళీ కన్ఫర్మ్ చేసుకున్నాం. కాబట్టి ఆ టిస్ డాటాలో ఉన్న వివరాలే ఆటోమేటిక్గా పాపులేట్ అవుతాయి అన్నమాట. మనం జాగ్రత్తగా క్రాస్ చెక్ చేసుకోవాలి. ఏమన్నా తప్పులుంటే మాత్రం డిఓ ఆఫీస్ని కాంటాక్ట్ అవ్వాలి త్రూ ప్రాపర్ ఛానల్ ద్వారా. ఫస్ట్ ట్రాన్స్ఫర్ ఆన్లైన్ అప్లికేషన్లో, టీచర్స్ ట్రాన్స్ఫర్స్ ఆన్లైన్ అప్లికేషన్లో పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ట్రెజరీ ఐడి, టీచర్ నేము, పోస్ట్ కేటగిరీ, సబ్జెక్టు, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబరు, మొబైల్ నెంబరు, జోను, డిస్టిక్, డివిజను, మండలు, తర్వాత ప్రస్తుతం పనిచేస్తున్న టీచర్, ఇవన్నీ వస్తుంది. అయితే ఇక్కడ మనకు పర్సనల్ ఇన్ఫర్మేషన్లోనే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, హెచ్ఎం ఎయిదర్ హెచ్ఎం ఆర్ టీచర్ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అయితే ఇక్కడ కంపల్సరీ ట్రాన్స్ఫర్ అని పడిపోతుంది. తర్వాత రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అయితే రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్ అని పడిపోతుంది. అది మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత ఈ పర్సనల్ ఇన్ఫర్మేషన్లో మనం ఏది కూడా ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, ఎడిటబుల్ కూడా కాదనమాట. తర్వాత నెక్స్ట్ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ ఉంటాయి. నెక్స్ట్ సెక్షన్లో వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ ఉంటాయి. ఈ వర్కింగ్ స్కూల్ డీటెయిల్స్ కూడా ఆటోమేటిక్గా రావడం జరుగుతుంది. స్కూల్ డీటెయిల్, స్కూల్ మేనేజ్మెంట్, స్కూల్ టైప్, స్కూల్ కేటగిరీ, హెచ్ఆర్ఏ కేటగిరీ, ఏ డేట్ నుంచి ఏ డేట్ దాకా ఆ స్కూల్లో వర్క్ చేస్తున్నామని. దీన్ని కూడా ఎడిటబుల్ కాదు, ఏమీ మనం ఎడిట్ చేయాల్సిన అవసరం లేదు, క్రాస్ చెక్ చేసుకోవాలి. తర్వాత మనకి
సర్వీస్ డీటెయిల్స్ వస్తాయి. సర్వీస్ డీటెయిల్స్లో డేట్ ఆఫ్ జాయినింగ్, ఫస్ట్ అపాయింట్మెంట్ కేటగిరీ పోస్ట్, ఫస్ట్ మేనేజ్మెంటు, తర్వాత డేట్ ఆఫ్ ఫస్ట్ అపాయింట్మెంట్ ఇన్ సర్వీస్, తర్వాత ఈ ప్రజెంట్ ఇన్స్టిట్యూషన్లో ఎప్పటి నుంచి పనిచేస్తున్నాం, 5 years కంప్లీట్ అయినాయా లేదా అని వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి జాగ్రత్తగా, హ్యావ్ యూ కంప్లీటెడ్ 5 or 8 years సర్వీస్ అన్నప్పుడు ఆటోమేటిక్గా ఎవరికైతే మనం అప్లికేషన్ ఓపెన్ చేసామో వాళ్ళకి కంప్లీట్ అయితేనేమో ఎస్ అని మనకి ఆటోమేటిక్గా ఉంటుందన్నమాట. మన డేట్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ది ప్రజెంట్ స్టేషన్ నుంచి కంప్లీట్ అయిపోతాయి. హెచ్ఎంస్కి అయితేనేమో 5 academic years, తర్వాత వీరికైతేనేమో మిగతా వారికి టీచర్స్కి అయితేనేమో 8 academic years మనకు తెలిసిందే. అది మనం గమనించుకోవాలి. కంప్లీట్ అయితేనేమో ఎస్ అని ఉంటుంది, కంప్లీట్ కాకపోతేనేమో నో అని ఉంటుంది. ఇది కూడా ఆటోమేటిక్గా రావటం జరుగుతుంది. తర్వాత వెదర్ ది ఇండివిజువల్ మేల్ హెడ్ మాస్టర్ కానీ టీచర్ కానీ బిలో ఏజ్ 50 years లోపు ఉన్నవాళ్ళు యాజ్ ఆన్ 31/5/2025 50 years ఏజ్ లోపు ఉండి తర్వాత గర్ల్స్ హై స్కూల్లో పనిచేస్తున్నారా లేదా, అప్పుడు అది కూడా ఆటోమేటిక్గా ఎస్ఆర్ నో తీసుకుంటుంది. టిస్ డేటా నుంచి తీసుకోవటం జరుగుతుంది అనమాట. ఇక్కడ మనం అన్ని క్రాస్ చెక్ చేసుకోవటమే దాదాపు. తర్వాత అడిషనల్ డీటెయిల్స్లో అసోసియేషన్ డీటెయిల్స్ మనకి యూనియన్ ప్రెసిడెంట్ కానీ జనరల్ సెక్రటరీనా ఎస్ఆర్ నో, స్పౌజ్ డీటెయిల్స్ గవర్నమెంట్ ఎంప్లాయీ స్పౌజ్ అయితే ఎస్ఆర్ నో, ఆటోమేటిక్గా ఇక్కడ స్పౌజ్ ఉంటే ఎస్ అని వస్తుంది. మన స్పౌజ్ యొక్క డీటెయిల్స్ కూడా రావటం జరుగుతుంది. అక్కడ మనకి పాయింట్స్ కూడా కేటాయించడం జరుగుతుంది అనమాట. మనం ఇక్కడ స్పౌజ్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయమని కూడా ఇక్కడ ఎక్కడైతే మనకి చూడండి అప్లోడ్ సపోర్ట్ డాక్యుమెంట్ అని ఉందో సేమ్ స్పౌజ్కి ఎస్ ఉన్న వాళ్ళ దగ్గర ఎస్ పెట్టగానే స్పౌజ్ యొక్క డీటెయిల్స్ రావటం జరుగుతుంది. ఇక్కడ పక్కనే అప్లోడ్ సపోర్ట్ డాక్యుమెంట్ అని ఉంటుంది. ఆ డాక్యుమెంట్ అనేది 500 KB లోపు స్కాన్ చేసి ఉండాలి. ఓన్లీ PDF కాపీనే ఉండాలి. PDF వెర్షన్లో 500 KB లోపు ఉండాలి. మనకి ఇక్కడ చూస్ ఫైల్ మీద క్లిక్ చేయగానే మనకి ఎక్కడైతే డాక్యుమెంట్ సేవ్ చేసుకున్నామో అక్కడికి వెళ్తుంది సిస్టంలో. ఆ డాక్యుమెంట్ సెలెక్ట్ చేసుకుని ఓపెన్ మీద క్లిక్ చేయగానే ఇక్కడికి అప్లోడ్ అవుతుంది అన్నమాట. అది గుర్తుపెట్టుకోవాలి. తర్వాత స్పెషల్ పాయింట్స్ స్పౌజ్ డీటెయిల్స్ అయిపోతుంది. తర్వాత స్పెషల్ పాయింట్స్లో వెదర్ ది టీచర్ ఈజ్ ఎఫెక్టెడ్ అండర్ రీఅపార్ట్మెంట్కి చెందారా లేదా. రీఅపార్ట్మెంట్కి చెందితే ఎస్ అని ఉంటుంది. ఎస్ అని ఆటోమేటిక్ ఉంటుంది, మనం చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట. ఎస్ అని ఉంటుంది. అప్పుడు 2 times రేషనలైజేషన్ గురైతే వరుసగా అంటే 23లో రేషనలైజ్ అయ్యి ఇప్పుడు కూడా రేషనలైజేషన్ అవుతుంటే వాళ్ళకి స్పెషల్ పాయింట్స్ 7 వస్తాయి. అలా కాకుండా ఒక్కసారి రేషనలైజేషన్ అయితేనేమో మనకు ఆప్షన్ ఉంటుంది. ఇప్పుడు ప్రజెంట్ స్టేషన్ పాయింట్స్ ప్లస్ 5 points లేదా ప్రీవియస్ స్టేషన్ పాయింట్స్ మాత్రమే తీసుకోవడం జరుగుతుంది. వాళ్ళకి రేషనలైజేషన్ పాయింట్స్ 5 రావు. ఇక్కడ రేషనలైజేషన్ ఎస్ అని మనం క్లిక్ చేసి ఉన్నట్లయితే మనకి తర్వాత వెదర్ ది హెడ్ మాస్టర్ ఆర్ టీచర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్, ఇక్కడ ఆటోమేటిక్గా ఇది మాత్రం మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్ఆర్ నో. ఎస్ అని సెలెక్ట్ చేసుకున్నట్లయితే పిహెచ్ ఆప్షన్ ఏంటది అనేది మనకి ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. 40 నుంచి 55% ఆర్థోపెడికలీ ఛాలెంజ్డ్ ఎంప్లాయీస్, హీరింగ్ ఎంప్లాయీస్ అయితే 60 to 70 decibels అనేది ఉంటుంది. అలా కాకుండా విజువల్లీ ఎంప్లాయీస్ అట్లీస్ట్ 40% డిజబిలిటీనా లేదా ఆర్థోపెడికలీ ఎంప్లాయీస్ 56 to 69 డిజబిలిటీనా అని ఉంటుందన్నమాట. లేదంటే ఇక్కడ ఓన్లీ ఇక్కడ స్పెషల్ పాయింట్స్ వరకు మాత్రమే గుర్తుపెట్టుకోండి. ఎవరైతే పిహెచ్ కేటగిరీలో స్పెషల్ పాయింట్స్ అవైల్ చేసుకోదలుచుకున్నారో, నాట్ ప్రిఫరెన్షియల్ కేటగిరీ, స్పెషల్ పాయింట్స్ అవైల్ చేసుకున్నారో వాళ్ళకి మాత్రమే ఇక్కడ పాయింట్స్ ఆధారంగా, అంటే ఎవరికైతే ఈ 75 లోపు 71 లోపు విజువల్లీ వాళ్ళకైతే ఉంటుందో వాళ్ళకి పాయింట్స్ మాత్రమే కేటాయిస్తారు కదా, వాళ్ళు మాత్రమే ఇక్కడ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరైతే ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాళ్ళు చెంది ఉన్నారో వాళ్ళు ఇక్కడ నో అని సెలెక్ట్ చేసుకుని మనకి నెక్స్ట్ మన కిందకి వెళ్ళేదానికి ప్రిఫరెన్షియల్ కేటగిరీ రావటం జరుగుతుంది. దానికి సంబంధించిన ప్రిఫరెన్షియల్ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ పాయింట్స్ ప్రిఫరెన్షియల్ మీద ఫిజికల్ హ్యాండిక్యాప్ మీద పాయింట్స్ ఉన్నవాళ్ళు, ఈ 2 కేటగిరీలకు సంబంధించి పాయింట్స్ ఉన్నవాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకుని దానికి సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి. తర్వాత ఎన్సీసీ ఆఫీసర్ ఎస్ఆర్ నో
సెలెక్ట్ చేసుకోవాలి. ఎన్సీసీ అయితే ఎన్సీసీ సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత వింగ్ సెలెక్ట్ చేసుకుని జాయినింగ్ డేట్ సెలెక్ట్ చేసుకోవాలి. సపోర్టింగ్ డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి, లేదంటే నన్ను సెలెక్ట్ చేయాలి. తర్వాత ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఇక్కడ సెల్ఫ్ అయితేనేమో సెల్ఫ్ సెలెక్ట్ చేసుకుని, అంటే ఎక్స్ సర్వీస్ మ్యాన్ నుంచి మనం ఎంప్లాయీగా ఉన్నట్లయితే సపోర్టింగ్ డాక్యుమెంట్, లేదా స్పౌజ్ అయితే ఆ స్పౌజ్ సెలెక్ట్ చేసుకుని మనకు పాయింట్స్ రావటం జరుగుతుంది కదా, ఫైల్ సపోర్టింగ్ డాక్యుమెంట్ ఇక్కడ చూస్ ఫైల్ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. లేకపోతే నన్నని మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ యూ ఓపెనింగ్ ది స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ ఫర్ ది పాస్ట్ 2 years యాజ్ అన్ 31/5/2025. ఏదైనా ఈ 31/5/2025 లోపు కల్లా మనం గత 2 సంవత్సరాలు స్కౌట్స్ అండ్ గైడ్ యూనిట్ ఓపెన్ చేసామా లేదా అనేది, ఆపరేట్ చేస్తున్నామా లేదా ఆటోమేటిక్గా ఎస్ఆర్ నో అదే తీసుకుంటుంది. మనం ఇక్కడ చేయాల్సిన అవసరం లేదు. ఎస్ అంటే మనకు పాయింట్స్ వస్తాయి, లేకపోతే లేదు. ఇక్కడ ప్రిఫరెన్షియల్ కేటగిరీ డీటెయిల్స్ ఎవరైతే అబౌవ్ 75%, విజువల్ ఇంపైర్డ్ అయితే అబౌవ్ 71% ప్రిఫరెన్షియల్ కేటగిరీకి వెళ్ళిపోతారో, పిహెచ్ మీద పాయింట్స్ కాకుండా, స్పెషల్ పాయింట్స్ కాకుండా ప్రిఫరెన్షియల్ కేటగిరీ కోరుకుంటున్నారో వాళ్ళు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. గతంలో మీరు ప్రిఫరెన్షియల్ కేటగిరీ వాడుకున్నారా లాస్ట్ 8 years లోపు అని ఉంటుంది. అప్పుడు ఎస్ అయితే ఆటోమేటిక్ ఎస్ వస్తుంది మన టిస్ డేటా ప్రకారమే, రాకపోతే నో అని వస్తుంది. హెడ్ మాస్టర్కి అయితేనేమో 31/8/2020 నుంచి ఇప్పటి వరకు వాడుకోపోతే అనమాట. ఇప్పుడు ఎస్ అయితేనేమో ఇక మీకు ఇప్పుడు ప్రిఫరెన్షియల్ కేటగిరీ క్లెయిమ్ చేసుకునే అవకాశం ఉండదు. నో అయితే ఇప్పుడు క్లెయిమ్ చేసుకోదలుచుకున్నారా అని అడుగుతుంది. అప్పుడు ఎస్ మీద క్లిక్ చేయాలి. అప్పుడు మీరు ఏ ప్రిఫరెన్షియల్ కేటగిరీ చెందున్నారు, 80% మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు 80%, 70% విజువల్లీ ఆర్ ద ఛాలెంజ్డ్ 70% అబోవ్లా, మోర్ దెన్ ఆర్ ఈక్వల్ టు, తర్వాత విడోవరా, తర్వాత డిసీజెసా, తర్వాత డిపెండెంట్ చిల్డ్రన్ ఏమన్నా మెంటల్లీ రిటార్డెడా, తర్వాత డిపెండెంట్ చిల్డ్రన్ జువిలెన్ డయాబెటీస్ కానీ, తలసేమియా కానీ, హిమోఫోలియా కానీ, మస్కులర్ డిస్క్రఫీ కానీ, ఇది ఇంతవరకేమో చిల్డ్రన్ ఈ 3. తర్వాత ఇక్కడికి వచ్చేదానికి మళ్ళీ అప్లికేషన్ విత్ డిపెండెంట్ చిల్డ్రన్, ఇది కూడా చిల్డ్రన్ మస్కులర్ డిస్ట్రోఫీ. తర్వాత ఇక్కడ కూడా హోల్స్ ఇన్ హార్ట్ ఉన్న చిల్డ్రన్, ఇది కూడా చిల్డ్రన్కి సంబంధించి అనమాట. వీటిలో ఏ కేటగిరీ చెందుతారో మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సెలెక్ట్ చేసుకోగానే మనకు ఆ కేటగిరీకి సంబంధించిన డిసీజ్ కూడా సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకుని ఇక్కడ రీసెంట్గా మనకి మెడికల్ బోర్డు అప్రూవ్ చేసింది కదా, సర్టిఫికేట్ ఇష్యూ చేసింది కదా, ఆ సర్టిఫికేట్ని ఇక్కడ చూస్ ఫైల్ ద్వారా అప్లోడ్ చేయవలసి ఉంటుంది. అప్లోడ్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా లాస్ట్లో మనకి సర్వీస్ పాయింట్స్ ఎన్ని, స్టేషన్ పాయింట్స్ ఎన్ని, తర్వాత స్పెషల్ పాయింట్స్ ఎన్ని, టోటల్ ఫైనల్ పాయింట్స్ ఎన్ని ఆటోమేటిక్గా అదే క్యాలిక్యులేట్ చేయటం జరుగుతుంది. క్యాలిక్యులేట్ చేస్తుంది, మనం క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకున్న తర్వాత ఇక్కడ డిక్లరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. డిక్లరేషన్ ఇచ్చిన తర్వాత ప్రివ్యూ మీద క్లిక్ చేయగానే మనకి మన అప్లికేషన్ మొత్తం క్లియర్ కట్గా కనపడుతుంది. మనం ప్రతి లైను క్రాస్ చెక్ చేసుకోవాలి. క్రాస్ చెక్ చేసుకుని లైన్ టు లైన్ ఏమీ తప్పు లేకపోతే సబ్మిట్ మీద క్లిక్ చేయాలి. మన అప్లికేషన్ సబ్మిట్ అయిపోతుంది. మనకు ఒక నంబర్ కూడా అలాట్ అవుతుంది, మన అప్లికేషన్ నంబరు. ఒకవేళ ఎక్కడైనా తప్పు ఉన్నట్లయితే ఎడిట్ మీద క్లిక్ చేసి మళ్ళీ ఆ తప్పులు సరి చేసుకుని మళ్ళీ ప్రివ్యూ మీద క్లిక్ చేసి సబ్మిట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. ఇంతటితో మన ట్రాన్స్ఫర్ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో సబ్మిట్ చేయటం కంప్లీట్ అవుతుందన్నమాట. ఇంకేమన్నా డౌట్లు ఉన్నట్లయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోల కోసం మన ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్క అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది. మన ఛానల్ GSR Info యూట్యూబ్ ఛానల్, వెబ్సైట్ GSR Info, gsrmax.in ద్వారా. థ్యాంక్ యూ ఆల్.